గద్దర్ను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తిని అవమానపరిచారని విమర్శించారు. గద్దర్ను హంతకుడు అంటారా అని నిలదీస్తున్నారు. గద్దర్ భావజాలమే ఈటల రాజేందర్ భావజాలమన్నారు. ఈటల ఒక్కరి చెంప పగలగొడితే ఆయన హీరో, గద్దర్ విలన్ అయ్యారా అని ప్రశ్నిస్తున్నారు. అవార్డులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమా, బీజేపీ పార్టీ నాయకులా అని కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. బండి సంజయ్ గద్దర్పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు నాయకులు. బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గద్దర్పై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదని కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. దీనిపై హైదరాబాద్ నుండి అజీం ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు. అజీం. మూర్తి, ఏదైతే బీజేపీ పార్టీకి చెందిన నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏదైతే నిన్న గద్దర్పై చేసినటువంటి వ్యాఖ్యలు అయితే దుమారాన్ని లేపాయని మనం చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు దీనిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఎందుకంటే గద్దర్ తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి, గద్దర్ పాటలతో తెలంగాణ ఉద్యమంలో ఎంతో చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తిపై బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్రంగా వివాదాస్పదంగా మారాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గద్దర్ నక్సలైట్ అని చెప్పుకుంటూ ఏదైతే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో, దాంతోపాటు గద్దర్ గతంలో బీజేపీ కార్యకర్తలు చనిపోయినప్పుడు కూడా పాటలు పాడారు. సో అలాంటి వ్యక్తికి మేము పద్మ అవార్డ్స్ ఇవ్వము, ఎందుకు ఖచ్చితంగా ఇవ్వమని చెప్పి తెగేసి చెప్పినట్టు కూడా బండి సంజయ్ చేసినట్టు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర దుమారాన్ని రేపాయని చెప్పుకోవచ్చు. గద్దర్ లాంటి వ్యక్తిని గతంలో బీఆర్ఎస్ పార్టీ అవమానించింది, ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా సెంట్రల్లో ఉండి కూడా అవమానపరుస్తుందని చెప్పి కూడా తను చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై ఏదైతే అసహనాన్ని వ్యక్తం చేశారో, అతృప్తిని వ్యక్తం చేశారు. ఎందుకంటే తాను ప్రపోజల్ చేసినట్టు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రపోజల్ చేసినట్టు 5 పేర్లలో ఒక్క పేరును కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులలో ఏదైతే పేర్కొనలేదు. సో దీనికి సంబంధించి చూసినట్టయితే సిఫార్సులు చేసిన పేర్లు గద్దర్ కావచ్చు, అలాగే కవి అందశ్రీ, కవి గోరెడ్డి వెంకన్న, చుక్కా రామయ్య విద్యావేత్త, అలాగే తిరుమలరావు చరిత్ర పరిశోధకుడు, ఇలా వీళ్ళ 5 పేరుని తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే సిఫార్సు చేసిన నేపథ్యంలో ఎవరి పేరుని కూడా పరిగణలోకి తీసుకోలేదు, ఎవరికి కూడా పద్మ అవార్డులలో ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు. సో ఈ మందకృష్ణ మాదిగకి ఇవ్వడంపై ఖచ్చితంగా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం, ఆనందంగా ఉన్నాం. కానీ తాము ప్రపోజ్ అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రపోజ్ చేసినటువంటి పేరులో ఒక పేరు ఇవ్వకపోవడంపై ఇప్పటికే సీఎం, అలాగే డిప్యూటీ సీఎం, మంత్రులు, పార్టీకి సంబంధించిన పీసీసీ అధ్యక్షులు అందరూ కూడా గద్దర్ని అవమానపరిచారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం పేర్లను కూడా ఏదో సిఫార్సులకు తీసుకోకపోవడం చాలా విచారం అని చెప్పి దీనిపై ఖచ్చితంగా పీఎంకి కూడా ఒక లేఖ రాస్తానని చెప్పి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తెలియజేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో నిన్న బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలపై మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే బండి సంజయ్కి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఏదైతే అంటే తన పార్టీలో ఏదైతే ప్రస్తుతం బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఎంపీగా ఉన్నారు. సో తానైతే అధ్యక్ష పదవికి సరిపోతారు, కానీ గద్దర్కి ఇవ్వాలంటే మాత్రం నక్సలైట్ అని చెప్పి ఎలా మాట్లాడతారు బండి సంజయ్ అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏదైతే బండి సంజయ్పై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఖచ్చితంగా బండి సంజయ్ ఈ విషయంపై క్షమాపణ చెప్పాలి, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, లేదంటే మాత్రం దీని పరిణామాలు తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే మండిపడుతున్నారు. సో మనం చూసుకున్నట్టయితే కొన్ని వ్యాఖ్యలు కూడా అయ్యా ఈటల బండి సంజయ్ గద్దర్ని పొడిచి మాట్లాడితే ఎక్కడ ఉన్నావు ఈటల రాజేందర్ అని చెప్పి ఈటల రాజేందర్పై కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే అదే భావజాలాలతో ఉన్నటువంటి వ్యక్తి, మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇలా గద్దర్ని తీవ్రంగా అవమానిస్తే ఒక హంతకుడు అని చెప్పి మాట్లాడుతుంటే కూడా ఎందుకు మాట్లాడలేదు ఈటల రాజేందర్ అని చెప్పి కూడా తను చెప్పారు. అలాగే బండి సంజయ్కి కూడా బండి సంజయ్ ఈ రోజు ఈటల రాజేందర్ ఒక చెంప మీద కొడితే హీరో అయ్యాడు, గద్దర్ మాత్రం మీకు హంతకుడు అయ్యాడా అని చెప్పి కూడా బండి సంజయ్ పైన ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏదైతే మండిపడుతున్నారు, తీవ్రమైన స్థాయిలో మండిపడుతున్నారు. అలాగే చూడండి గద్దర్ గాడ్సే కాదు, గద్దర్ గరీబోళ్ళ దేవుడు, అలాంటి దేవుడిని పట్టుకొని కూడా మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలా అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారు. ఇది బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యాఖ్యలా, లేదంటే కేవలము బండి సంజయ్కి సంబంధించిన వ్యాఖ్యలా అని చెప్పి కిషన్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే కిషన్ రెడ్డి కూడా ఎప్పటివరకు దీనిపై ఎలాంటి స్పందన చేయలేదు. ఎందుకంటే బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానిపై బీజేపీ అధ్యక్షుడు అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఎక్కడ కూడా స్పందించలేదు. ఈ నేపథ్యంలో మరి పార్టీకి సంబంధించిన వ్యాఖ్యల లేకపోతే బండి సంజయ్కి సంబంధించిన వ్యక్తిగతమైన వ్యాఖ్యల అని చెప్పి కూడా వారు బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఏదైతే పద్మ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అవార్డ్స్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, లేదంటే బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఇస్తున్నారు, అంటే వారి ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తిగత భావాలు ఉన్న వారికే ఇస్తుందా, లేదంటే ప్రభుత్వం సిఫార్సు చేసినటువంటి దాంట్లో చాలామంది ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అలాగే చరిత్ర పరిశోధకులు ఉన్నారు, అలాగే సంఘ సేవకు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే చైతన్యవంతులు అంటే ప్రజల్ని తమ పాటలతో చైతన్యవంతులు చేసిన వారు, ఇలాంటి అనేక మందిని రిఫర్ చేసినా కానీ ఎవరికి చేయకుండా బీజేపీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి తెగేసి చెప్తున్న నేపథ్యంలో అసలు అవార్డ్స్ ఇచ్చేది ఎవరు, ప్రభుత్వమా బీజేపీ పార్టీయా? బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు సిఫార్సు చేసిన పేర్లనే అటు బీజేపీ ప్రతిపాదించి అటు బీజేపీ ఆ పద్మ అవార్డులను ఇస్తుందా అనే ఒక అంశంపై కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు తీవ్ర స్థాయిలో అయితే మండిపడ్డాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీలో కూడా చూసుకుంటే బొడిగే శోభ ఏదైతే చొప్పదానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, అలాగే ఈటల రాజేందర్, తులా ఉమా, కొండ విశ్వేశ్వరి, కొంతమంది అదే భావజాలాలు లెఫ్టిస్ట్ భావజాలాలు నక్సలైట్ భావజాలాలు కలిగిన వ్యక్తులు ఉన్నారు. సో మరి వాళ్ళందరికీ మాత్రం పార్టీలో
అవకాశాలు ఇచ్చారు, టికెట్లు ఇచ్చారు. కానీ పద్మ అవార్డు ఇవ్వడానికి విషయంకి వస్తే మాత్రం ఏదైతే గద్దర్ ఒక హంతకుడు, నక్సలైటు, గతంలో తమ పార్టీకి సంబంధించిన వారిపై పాటలు పాడారని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఒక హంతకుడుగా తనను చిత్రీకరించే ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో ఇది తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది. ఖచ్చితంగా ప్రజలు బీజేపీకి రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారు. బండి సంజయ్ ఇప్పటికైనా తన వ్యాఖ్యల్ని ఏదైతే వెనక్కి తీసుకోవాలి, ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బీజేపీకి సంబంధించిన నేతలు మాత్రం అదే తరహాలో మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మనం చూసాం బండి సంజయ్ ఒక 2-3 రోజుల క్రితం కూడా ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించి ఇందిరమ్మలకు సంబంధించిన విషయంపై కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఏదైతే ఖచ్చితంగా ఇందిరమ్మలను పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వము, అలాగే రేషన్ కార్డుపై పీఎం ఫోటో కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే, లేదంటే మాత్రం మేము డబ్బులు ఇవ్వమని చెప్పి ఏ రకంగా అయితే బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలపై కూడా ఈ వ్యాఖ్యలపై కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు బండి సంజయ్కి మెదడు పనిచేయడం లేదని చెప్పి ఒక తీవ్రమైనటువంటి విమర్శలను చేస్తున్నారు. ఎందుకంటే బండి సంజయ్కి చరిత్ర తెలియదు, ప్రభుత్వాల గురించి తెలియదు. ఎందుకంటే నేరుగా కేంద్ర మంత్రి అయ్యారు, మొదటిసారి అయ్యారు, అనుభవం లేదు, నోటికి ఏదొస్తే అదే మాట్లాడుతున్నారు, ఇష్టమైనట్టు మాట్లాడుతున్నారు. చరిత్ర తెలుసుకొని మహనీయుల గురించి మాట్లాడేటప్పుడు ఆ చరిత్ర తెలుసుకోవాలి, వారి గురించి అవసరం. గతంలో బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలను కూడా గద్దర్ కలిశారు, ఆ పార్టీ సమావేశాలకు కూడా హాజరయ్యారు, బండి సంజయ్ని కలిసినటువంటి పరిస్థితి కూడా ఉంది, అలాగే ప్రధాని మోడీని కలిసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి అప్పుడేమైంది గద్దర్ విషయంలో ఎందుకు నక్సలైట్ అనలేదు, ఎందుకు కలిశారని చెప్పి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అటు బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలను ప్రశ్నిస్తున్నారు, తీవ్రంగా వారిపై ఫైర్ కూడా అవుతున్నారు. ఎందుకంటే ఒక ఉద్యమకారుణ్ణి, అలాగే ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి, పాటల ద్వారా సమాజాన్ని ప్రజల్ని చైతన్యపరిచిన వ్యక్తి, ఇలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు మరణించిన తర్వాత కూడా ఈ రకమైనటువంటి హంతకుడు అనే ఒక ముద్ర వేసే ప్రయత్నం ఎలా చేస్తున్నారని చెప్పి కూడా అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు బీజేపీ పార్టీని ప్రశ్నిస్తుంది. అలాగే బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తుంది. మీరు తమ వైఖరా, లేదంటే పార్టీ వైఖరా, వ్యక్తిగతమైన వైఖరా అనేది కూడా చాలా స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా పార్టీకి సంబంధించిన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే బండి సంజయ్ని కూడా ఖచ్చితంగా తన వ్యాఖ్యలు తను ఉపసంహరించుకోవాలి, ఖచ్చితంగా క్షమాపణ కూడా చెప్పాలి తెలంగాణ సమాజానికి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు, దాని పరిణామాలు కూడా భవిష్యత్తులో మీరు ఎదుర్కొంటారు. ఖచ్చితంగా బండి సంజయ్ మాత్రం ఈ పరిణామాలు కరీంనగర్లో ఎదుర్కొంటారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏదైతే హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ అజిమ్, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.